సినీ నటుడు కమల్ హాసన్ ఇటీవల చెన్నైలో ఒక్క సినిమా వేడుకలో మాట్లాడుతూ కన్నడకు తమిళ భాష జన్మనిచ్చిందని చేసిన వ్యాఖ్యలు కన్నడ నట ఆగ్రహావేశాలు రేకెత్తించింది. ఈ వ్యాఖ్యలపై కర్ణాటకలోని పలు పోలీస్ స్టేషన్లలో కమల్పై కేసులు కూడా నమోదయ్యాయి. కన్నడ భాషకు 2500 ఏళ్ల చరిత్ర ఉందని, తమిళ భాష కన్నడానికి జన్మనివ్వటం ఏమిటని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మొదలు అంతా ఆగ్రహించారు. జూన్ 5న విడుదల కానున్న కమల్ హాసన్ తాజా చిత్రం థగ్ లైఫ్ ప్రదర్శనలకు కర్ణాటకలో ఆటంకం కూడా ఏర్పడింది. ఇందుకు స్పందనగా కమల్ మాట్లాడుతూ, చరిత్రకారుల ద్వారా తాను తెలుసుకున్న చరిత్రని ప్రేమతో చెప్పాను తప్ప తనకు వేరే ఉద్దేశమే లేదన్నారు. తన వ్యాఖ్యను ఉపసంహరించుకోవటం కానీ, క్షమాపణలు చెప్పటం కానీ చేయబోనని, ఈ విషయాన్ని చరిత్రకారులు, భాషా శాస్త్రవేత్తలకే వదిలేద్దామని కమల్ అన్నారు. ఇక కమల్ వ్యాఖ్య బాగోగులేమిటి, లాభ నష్టాలేంటి ఒక్కసారి చూస్తే, దక్షిణాది భాషలైన తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, తుళు, తొద ఈ మొదలైన భాషలన్నీ కూడా ద్రావిడ భాషా కుటుంబంగా వ్యవహరిస్తారు. అతి ప్రాచీనమైన ఈ ద్రావిడ భాషల్లో ఏది అత్యంత ప్రాచీన భాష అనే విషయం పరిశీలించే ముందు అసలు ద్రావిడలంటే ఎవరు, వారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ద్రావిడులు తెలుగు ఆర్యుల కన్నా ముందు, అంటే అప్పటి మన దేశంలో నివసించేవారు. వారు నవీన శిలాయుగంలో నెట్రిగో, ప్రోటో, ఆస్ట్రలాయిడ్ జాతుల తర్వాత భారతదేశానికి వచ్చి స్థిరపడిన మెడిటరేనియన్ జాతివారని చరిత్ర పరిశోధకుల నిర్ధారణ. ఈ జాతివారు మధ్యధరా సముద్ర ప్రాంతం నుంచి వాయువ్య భారతదేశం మీదుగా నాటి భారతదేశంలో ప్రవేశించారని కొందరు పరిశోధకులు భావించారు. ఇందుకు ఆధారంగా వారు నేటి పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్లోని బ్రహుయిస్తాన్ ప్రజలు బ్రహుయి అనే ద్రావిడ భాషను మాట్లాడుతూ ఉండటాన్ని చూపిస్తున్నారు. ద్రావిడ భాషలు మాట్లాడే మిగతా దక్షిణ భారతదేశం నుంచి 1500 కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ ప్రజలు ద్రావిడ భాష అయిన బ్రహుయిని నేటికి మాట్లాడుతూ ఉండటాన్ని బట్టి సామాన్య శక పూర్వం, అంటే BCE 3000 సంవత్సరాలకి పూర్వమే మధ్యధరా సముద్ర ప్రాంతం నుంచి వలస వస్తూ కొందరు ద్రవిడ జాతీయులు అక్కడ స్థిరపడి ఉంటారన్న నిర్ధారణకొచ్చారు. దక్షిణాసియా భాషలపై విశేష పరిశోధనలు చేసిన ఎలీనా బషీర్, భద్రిరాజు కృష్ణమూర్తి వంటి వారి గ్రంథాలు ఈ అభిప్రాయాన్ని బలపరిచాయి. మధ్యధరా సముద్ర ప్రాంతం నుంచి ద్రవిడులు సముద్ర మార్గాన దక్షిణ భారతదేశానికి వచ్చి స్థిరపడి ఆ తర్వాత క్రమంగా ఉత్తర భారతదేశానికి కూడా వ్యాపించి ఉంటారని ఇంకొందరి భావన. ఏది ఏమైనా ద్రవిడులంతా మౌలికంగా నవీన శిలాయుగంలో BCE 3000 ప్రాంతంలో ఈ మధ్యధరా సముద్రం పశ్చిమ ఆసియాలోని ఇరాన్ ప్రాంతం నుంచి వలస వచ్చిన వ్యవసాయ సంస్కృతి నిర్మాతలన్న విషయాన్ని దాదాపుగా చరిత్రకారులందరూ అంగీకరిస్తున్నారు. పశ్చిమాసియా ప్రాంతపు తవ్వకాలలో ప్రత్యేకించి క్రీటు దీవిలో లభించిన క్రీటన్ జ్యూస్ విగ్రహాలు ద్రవిడులు పూజించే పిల్లార్ అనగా వినాయక విగ్రహాలకు మూల రూపాలని పరిశోధకులు తేల్చారు. నేటి టర్కీలో అంతర్భాగమైన అనటోలియాలోని లికియాలోని దర్సెల్ ప్రాంతాన్ని అనాదిగా లికియన్లు త్రిమిలి అని పిలుస్తారని, దానినే బాబిలోనియన్లు తర్కిలా అని, గ్రీకులు తర్మిలే అని పిలుస్తారని, త్రిమిలి శబ్దమే తమిళ, ద్రవిడ శబ్దాలకు మూలమని భాషావేత్తల నిర్ధారణ. ప్రతి భాష ఏదో ఒక చారిత్రక దశలో తప్పక ఏదో మరొక భాష నుంచి వేరే ఉంటుంది. ఏ భాష నేరుగా పుట్టింది మాత్రం కాదు. అసలు ద్రవిడ భాషలేవి ఏర్పడక ముందుదైన ప్రావిడ భాష నుంచి ఈ ద్రావిడ భాషలన్నీ రూపొందాయని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. అయితే ద్రావిడ భాషలన్నింటిలోకి తమిళం అతి ప్రాచీనమైన భాష అనేదానికి ఎన్నో ఆధారాలున్నాయి. ఒక వాడుక భాషగా తమిళం సంస్కృతం కంటే కూడా చాలా ప్రాచీనమైనది. ఇక సాహిత్యాధారాల విషయం చూస్తే తమిళ సాహిత్యం BCE 3వ శతాబ్దం నుంచి లభిస్తూ ఉండగా సంస్కృత సాహిత్య BCE 2వ శతాబ్దం నుంచి మాత్రమే లభిస్తోంది. తమిళం నేటికి ప్రజల వాడుక భాషగా కొనసాగుతూ ఉండగా సంస్కృతం సామాన్య శక పూర్వం 6వ శతాబ్దంలోనే ప్రజల వాడుక నుంచి తప్పుకొని కేవలం పండిత భాషగా మిగిలిపోయింది. సామాన్య శకం 850లకు చెందిన కవిరాజ మార్గ అనే గ్రంథం కన్నడ భాషలో ఇప్పటికీ లభిస్తున్న అతి ప్రాచీన సాహిత్యం. రాష్ట్రకూట పాలకుడైన మొదటి అమోఘ వర్షుడు ఈ గ్రంథాన్ని తాను ఒక్కడే కానీ వేరొకరితో కానీ కలిసి రాసి ఉంటాడని పరిశోధకుల అభిప్రాయం. కన్నడ కవిత్వం, ఛందస్సు, వ్యాకరణం గురించి రాయబడిన అతి ప్రాచీన గ్రంథం ఇదే. కావ్యదర్శం అనే సంస్కృత గ్రంథానికి ఇది అనుకరణ అని పరిశీలకులు భావిస్తారు.
ప్రాచీన కర్ణాటక చరిత్ర, నాటి ప్రజల భాషా సంస్కృతులు తెలుసుకోవాలంటే కవిరాజ మార్గ చదవాలి. జైన కవులు రాసిన కవితలే కన్నడ భాషలోని తొలి కవితలు. 10వ శతాబ్దానికి చెందిన కన్నడ ఆదికవి పంప కన్నడ కవుల్లో ఆద్యుడు. ఆ జైన కవులు రాసిన రచనలన్నీ యథాతథంగా నేటికి నిలిచి ఉన్న కారణంగా అవి కన్నడ భాష ప్రాచీనతకు స్పష్టమైన ఆధారాలుగా ఉన్నాయి. అలా తమిళ సాహిత్యం, కన్నడ నాట జైన కవులు రచనలు నేటికి యథాతథంగా లభిస్తున్న కారణంగా ఆ భాషల ప్రాచీనతకు అవి తిరుగులేని ఆధారాలుగా నిలుస్తున్నాయి. మన తెలుగునాట కడప జిల్లాలో లభించిన సామాన్య శకం 575 నాటి రేనాటి చోడ పాలకుడు ధనుంజయుడి పూర్తి తెలుగు శాసనమే అతి ప్రాచీనమైనది. గుంటూరు జిల్లా భట్టిప్రోలులోని బౌద్ధ క్షేత్రంలో లభించిన సామాన్య శక పూర్వం 400 నాటి శాసనంలో కొన్ని తెలుగు పదాలున్నాయి. అలాగే ఏలూరు సమీపంలోని గుంటుపల్లి దగ్గర ఉన్న కంఠంనేని వారి గూడెం, కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని గుమ్మడి దర్రు, కృష్ణా జిల్లా దివిసీమలోని ఘంటసాల గ్రామంలోని బౌద్ధ క్షేత్రాలలో లభించిన శాసనాలలోనూ పలు తెలుగు పదాలున్నాయి. అయితే సంస్కృత మహాభారతాన్ని ఆంధ్రీకరించిన CE 11వ శతాబ్దానికి చెందిన నన్నయ్య భట్టు తెలుగులో ఆది కవిగా భావింపబడ్డాడు. అంతకు పూర్వపు సాహిత్యమేది తెలుగులో లభించకపోవటమే దీనికి కారణం. ప్రాచీన ఆంధ్రదేశం బౌద్ధ మతానికి పట్టుకొమ్మ. బౌద్ధులు తమ ధర్మ ప్రచారాన్ని స్థానిక భాషల్లోనే చేసేవారు. ఆ కారణంగా బౌద్ధ ధర్మానికి సంబంధించిన ఎన్నో తెలుగు గ్రంథాలు ఒకప్పుడు ఉంటాయి. అయితే ఆంధ్రదేశంలో బౌద్ధం బలహీనపడిన దశలో మహాయాన తాంత్రిక శాఖ అయిన వజ్రయానం పలు దురాచారాలకు లోనై ప్రజాభిమానం కోల్పోయింది. ఆ దశలో హైందవ పునరుజ్జీవనోద్యమంలో భాగంగా బౌద్ధ స్తూపాలు, చైత్యాలు విధ్వంసం చేయబడటమే కాదు, బౌద్ధ సాహిత్యం తగలబెట్టబడి ఉంటుందని చరిత్రకారుల అంచనా. అలా తెలుగు భాష ప్రాచీనతకు సాహిత్యాధారాలు లేకుండా పోయాయి. ఏమైనా తెలుగు భాష తమిళం కంటే ప్రాచీనమైనదని ఎవ్వరూ అనటం లేదు. కమల్ హాసన్ కన్నడ భాషను నిందించలేదు, కించపరచలేదు. కమల్ అభిప్రాయం నచ్చని వారు దాన్ని తగు ఆధారాలతో తిప్పికొట్టవచ్చు. అంతేకాని రాజకీయ ప్రయోజనాలు ఆశించి 2 రాష్ట్రాలలో భావోద్వేగాలు రెచ్చగొట్టే వారి దుశ్చర్యలు చేయకూడదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, త్రిమిలి శబ్దం నుంచే తమిళ, ద్రమిళ, ద్రవిడ శబ్దాలు రూపొందాయని పరిశోధనలు రుజువు చేశాయి. మధ్యధర సముద్రంలోని క్రీటు దీవి మిలీ ప్రాంతం నుంచి వలస వచ్చి భారతదేశంలో స్థిరపడిన మెడిటరేనియన్లను అందుకే ద్రవిడులు అన్నారు. ద్రవిడ శబ్దం తమిళ శబ్దానికి పర్యాయపదంగా స్థిరపడింది. తమిళుల అభ్యున్నతి కోసం పనిచేసే పార్టీల పేరులో ద్రవిడ శబ్దం అందుకే ఉంది. ద్రావిడ భాషా కుటుంబంగా ఉన్న తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, తుళు, తొద వంటి భాషల్లో తమిళ భాష అత్యంత ప్రాచీనమైనదని ఇప్పటికీ లభించిన సాహిత్య, శాసనాధారాల వల్ల రుజువైంది. తమిళ భాష నుంచే మిగిలిన ద్రవిడ భాషలు ఉద్భవించాయా, లేదా అవి మొదటి నుంచి వేరే భాషలుగానే ఉంటూ వచ్చాయా అనే విషయం తగు శాస్త్రీయ ఆధారాలతో చేయాల్సిన విద్యా విషయకమైన చర్చ. అంతేకాని భాష, జాతుల మధ్య ద్వేషాలకు దారి తీసేందుకు ఎవరు ప్రయత్నించినా వారు దేశ సమగ్రతకు, సామరస్యానికి హాని కలిగించినట్లే. అది రాజ్యాంగ విరుద్ధమైన చర్య. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.